కొద్దిగా సత్యం స్తుతిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం 65వ కీర్తన 11వ వచనం. 6+5 11 కదా. ఏముంది ఫస్ట్ వాక్యం? అదేంటి సార్ టైం అయిపోయింది మేము మర్చిపోయిందంటారా? ఏంటి వాక్యం ఉంది? సంవత్సరము నీ దయా కిరీటము ధరించేశాడు. నేను అదే వాక్యంలో ధరింపజేశాడు అనే మాట తీసుకొని ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన దైవాన్ని పెట్టడము దైవ సేవకులు దైవ సేవకురాలు. అయితే దైవ సేవకురాలు దైవ సేవకుడు అసలు ఏమి ధరించుకుంటే ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి, ఈ లోకానికి మాదిరిగా ఉంటే బాగుంటుందో ఆ విషయాలు చెప్తే బాగుంటుందని దేవుడి మంచి తలపించాడు. దాన్ని బట్టి ఒక మాట చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి, సమయం లేదు కనుక. 4వ వచనంలో ఉంది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు క్రైస్తవుడు కానేరడు. ఈ విశ్వాసం చాలా క్రైస్తవ జీవితానికి ఒక మూల పాఠము, ఇది ఒక మూలము అయి ఉన్నది. ఎందుకనంటే విశ్వాసం లేకుండా ప్రార్థించిన వ్యర్థమే, విశ్వాసం లేకుండా చర్చికి వెళ్ళిన వ్యర్థమే, విశ్వాసం లేకుండా ఎన్ని మంచి మాటలు విన్నా, ఎంత ప్రసంగం విన్నా వ్యర్థమే. కనుక అందుకే దేవుని మూలంగా పెట్టిన వారందరూ, అందుకే మనం 65:11 చదువుకున్నాం కదా, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నాడు కదా. ఈ ధరింపులో సహజంగా వస్త్రాలు, సూటు, బూటు, శారీ ఇవన్నీ ధరించుకునే ఒక పద్ధతి వేరు. కానీ దేవుడు మనకిచ్చిన దయా కిరీటాన్ని ధరించుకునే కృప కేవలము దేవుడిచ్చిన దయ వలన మాత్రమే వీటిని పొందుకుంటాం. రాజులు మాత్రమే ఆ కిరీటాన్ని ధరించుకుంటారు కదా. ఈ దయా ప్లస్ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. ఆ యొక్క దయా కిరీటాన్ని పొందుకోవడానికి మన సంసిద్ధత, ఆ యొక్క సామర్థ్యత మన దగ్గర ఉండాలి. ఒక రాజుకు మాత్రమే కిరీటము పెట్టాలి. మంత్రికి పెడతారా? ఇంకా మాంత్రికులకి, అక్కడ ఆయన పని వారులందరికీ పెడతారా? పెట్టరు. కానీ దైవ సంబంధమైన పరలోక రాజ్యానికి సిద్ధపరిచే దైవ సేవకులు మాత్రమే ఇటువంటి కృప దయతో కూడిన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దీనిలో భాగంగా దేవుడు ఒక దైవ సేవకుడికి, ఒక దైవజనురాలికి ఏవి ధరించుకుంటే మంచిదో ఒకసారి చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారందరికీ తగినట్లు మీరు, అంటే ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడి దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుడు, ప్రతి ఒక్క దైవ సేవకురాలు ఏం చేయాలంట? పరిశుద్ధులను ప్రియులకు తగినట్లుగా పరిశుద్ధ సంఘానికి, సంఘ బిడ్డలందరికీ, అలానే మన తోటి సహవాసము, స్నేహితులు, శ్రేయోభిలాసులు, ఆ యొక్క ప్రాంతంలో మనం ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏమి కలగడానికి, మేలు కలగడానికై, దీవెని కలగడానికై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి, అలా గ్రహించిన వారితో చెప్తున్నాడు, మీరు జాలిగల మనసు కలిగి ఉండాలి. ఏం ధరించుకోవాలి? జాలిగల మనసు ధరించుకోవాలి. జాలిగల మనసు అంటే సంఘంలో లేటుకు వచ్చినా నువ్వు లేటుకు వస్తావు, నువ్వు అలా ఉంటావు ఎలా ఉంటావని మనం కోప్పడి కనీసం జాలి దయ కనికరం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము అలా కొన్ని సందర్భాలు వాటిని మనం మిస్ చేస్తాం. లేటుకు వచ్చారంటే వాళ్ళని కనీసం కూర్చోబెట్టి, అమ్మా ఈరోజు లేటుకు వచ్చావు, అసలు ఎంత దేవుని యొక్క సన్నిధి నేను కోల్పోయావో తెలుసా అని ఒక మాట అడిగితే ఆమె ఎందుకు లేట్ అయిందో, దానికి బాధకి కారణం ఏంటో, లేదా ఈ మాట దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోయానా అని ఒక మాటకి బాధపడి వెంటనే నా హృదయంలో ఉన్నదంతా చెప్తుంది. ఈ విషయాన్ని సేవకురాలిగా మనం వీటి పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే సంఘము అభివృద్ధిలోకి వస్తుంది. సంఘ సేవకురాలు, సేవకుడు ఈ విషయాన్ని కొంచెం
గ్రహించుకోవాలి. అలానే ఇంకోటి ఏం ధరించుకోవాలంట? జాలిగల మనసు, దయాళుత్వము. ఈ రెండు ఒకటే, కానీ వీటి చేసే పనులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వస్తే జాలిగా మనము వాళ్ళు ఎందుకు లేట్ అయిందో కోప్పడకుండా మనము వాళ్ళ మీద జాలి కలిగి అడగడం ఒకటి వేరు. దయాళుత్వం అంటే వారి మీద మనము జాలి చూపడం వేరు, దయ చూపడం వేరు. అంటే వారు చేసే పనిలో ఏదైనా తప్పు చేశారనుకో, ఒకవేళ స్పీకర్ బాక్స్ రాంగ్ కనెక్షన్ ఇచ్చి బాక్స్ పాడేలా చేశారు అనుకో, ఏం చేయాలి? దాన్ని మనసులో పెట్టుకొని, అమ్మ ఇలా చేయటం మనకి 10,000 రూపాయలు 15,000 రూపాయలు నష్టం, సో ఇలా చేయకుండా ఇలా చేయటం మనకి ఎంతో ఆశీర్వాదకరం అని వారి మీద మనం దయ చూపించి అలా మంచి పనులు చేసే విధంగా నడిపించాలి. రెండోది ఏంటి? దయాలతో. వాళ్ళ మీద దయతో మనము వారి మీద కొంతమంది సంఘం ఉంటే చాలు, సంఘ బిడ్డలందరి మీద ఎటువంటి అడ్వైస్ చేస్తాం? ఏనేదో రాజు అయినట్టు, వీళ్ళందరూ ఆయన ప్రజలైనట్టు ఎట్ట పెడతాడు మాట్లాడి, వీళ్ళెందుకు రేటుకు వచ్చా తాట తీస్తాయి అని చెప్పేసి అంటారు. మనందరము దేవుడు మేము గొర్రెలమే ఉన్నామని మాట మర్చిపోయి ఏమే దేవుడిని కొంతమంది సంఘం ఎక్కువ మంది ఉంటే చాలు, ఆయనకి కొంతమంది తోకలు వస్తారు. ఆ తోకలతో ఆయన విడివిడి జ్ఞానంతో దేవుడు ఇచ్చిన కొన్ని హద్దులను దాటుకొని ఆయనే దైవంగా భావిస్తూ కొన్ని చిన్న పొరపాట్లు చేస్తారు. ఎటువంటి దయాళుత్వాన్ని ధరించుకోవాలి. మూడవది వినయము. వినయం అంటే ఇటు విశ్వాసులు వచ్చినా, దైవ సేవకులు వచ్చినా, ఇటు యజమానుడికైనా ఆ సంఘం పట్ల మన బాధ్యతతో వినయముగా ఉండాలి. వినయం అంటే నటించే వినయం ఉంది, యథార్థమైన విషయం కూడా ఉంది. అమ్మో భాషకు వస్తున్నారు, ఇప్పుడే మనము కలుమూసుకొని ప్రార్థన చేయాలా, దేవుని సేవకుల ముందు మనం వినయం ఉండాలని నటించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా అదే క్యారెక్టర్, అదే యథార్థతో ఉంటే దేవుడు ఆయన యొక్క కృపను మన మీద అనుగ్రహిస్తాడు. నాలుగోది ఏంటి? సాత్వికము. ఈ సాత్వికము లేకపోబట్టే మోషే కానాను దేశంలోకి వెళ్ళాలి. ఆయనకి ఇంకో భేదం ఉంది. సాత్వికుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడని పేరు పొందిన ఆయన మాత్రం వెళ్ళలేదు, కానీ కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే ఆ కానాల్లో ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. దైవ సేవకుడు అలాగానే అమ్మో మేమేదో ఎరగబడుస్తున్నాం అన్న కోణంలో ఉండి ఈ యొక్క ఏమిటి సాత్వికం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ ఈ మాటలు ఏదో హెచ్చరికలు చేస్తున్నారని ఫీల్ అవ్వద్దు. మరి ఇవి చాలా కావాలి, నాకు కూడా కావాలి, మా సంఘానికి కూడా కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. సాత్వికంతో మనం చాలా విశ్వాసం మధ్య ఇవన్నీ మనకి మాదిరి. ఎందుకు? దేవుడు దైవ సేవకుడు ఇవి ధరించుకుంటేనే సంఘము ఎంతో క్షేమంగా 3 పువ్వులు 6 కాయలు అని అంటాం కదా లోకంలో, కాదు, 100 ఫలంతో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఇంకోటి సాత్వికం తర్వాత దీర్ఘశాంతముతో ధరించుకోనడి. మళ్ళీ ఒకసారి చదువు. మీరు జాలిగల మనసు 1, 2 దయాళుత్వమును, 3 వినయమును, 4 సాత్వికమును, 5 దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ప్రతి విషయంలోనూ దీర్ఘశాంతం ఉండాలి. అమ్మ ఝాన్సీ, మనందరము దైవ సేవకులు ప్రతి విషయంలో దీర్ఘశాంతం ఉండాలి. ఇంట్లో పనులు చేసుకోవాలి, అటు దేవుని పని చేయాలి, 2000 మీటింగ్కి దైవ సేవకుడు వెళ్తున్నాడంటే ఆ విషయంలోనూ కొంచెం ఓర్పు చాలా అవసరం. క్రైస్తవుడికి దీర్ఘశాంతము, ఓర్పు ఎంత అవసరం అంటే ఒక్కోసారి దేవుడు చాలా నలగొడతాడు, చాలా దీన స్థితికి తీసుకెళ్తాడు. మనందరికి తెలుసు, ఏ కష్టం ఏ నష్టం వచ్చినా ఒకే ఒక వ్యక్తి కనపడతారు. ఎవరు? సాతాను సైతం ఎదిరించి నిలబడిన వీరుడు, ధీరుడు, ప్రార్థన యోధుడు. ఎవరు? యోబు గారు. ఆ యోబు గారు ప్రతి కష్టం వస్తే చాలు యోబు గారే గుర్తుకొస్తారు. అవునా అశోక్? నీకు గుర్తుకొస్తారా? లేకపోయినా అందుకే యోబు గారు సైతం చివరి వరకు నలగొట్టబడే వరకు, చివరి వరకు ఆయన అంతమయ్యే వరకు కూడా దేవుని యొక్క దయ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఓపికతో దీర్ఘశాంతంతో ఉన్నాడు. భార్య ఆయన తూలి ఒక మాట అన్న కానీ ఈయన దేవుణ్ణి అనటానికి, తన భార్యని హెచ్చరించడానికైనా ఆయన బాధపడి ఒక పశ్చాత్తాపంతో తర్వాత మాట్లాడాడు కదా. మనం అందరికి తెలుసు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క భక్తులు ఎలా ఉన్నారు. అలానే ఇవి మనం ధరించుకుంటే 5
5 తెలుసుగా ఏవేంటి? కలిగల మనసు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఈ 5 ప్రతి మనిషి ధరించుకోవాలి. అలానే దైవ సేవకులు ఉంటే ఎక్కడ సంఘంలో ఎటువంటి పొరపాటు జరగదు. అలా ఉంటే ఏం జరుగుతుంది? 11వ వచనంలో, ఎవరైనా తనకు హాని చేసినని ఎవడైనా అనుకుని ఎడల ఒకరినొకడు, ఈ 5 ఉంటే ఒకరినొకరు మనము సహించుకోగలము. అలానే ఒకరినొకడు ప్రేమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. 14వ వచనం, వీటన్నిటికి పైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఇటువంటి ప్రేమను ఈ యొక్క 5 వీటిని ధరించుకుంటే ప్రభు రాకడ వరకు మనం ఎక్కడ తొలగిపోకుండా, ఎక్కడ ఏ విషయంలో దాన్ని తగ్గించకుండా మనం చక్కగా నిలబడి అనేకులకి మాదిరిగా ఉండి అందరినీ క్రీస్తులు పరిపూర్ణ చేసే ఒక పరిపూర్ణమైన కృప దేవుని యొక్క దయా కిరీటాన్ని మనకి అనుగ్రహించింది గాక.